పై చదువులకు వెళ్ళేవాళ్ళు, అలాగే ఉద్యోగాలు ఉండే వాళ్ళకి రోజులో సమయం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడే పొద్దున రాత్రి 11 పడుకుంటే 6ంటికి లేస్తారు. మళ్ళీ 8 నుంచి 8 వరకు, పొద్దున 8 నుంచి సాయంత్రం 8 వరకు వాళ్ళకి సమయం పెద్దగా దొరకదు. పొద్దున ఒక అరగంట, సాయం ఒక అరగంట మాత్రమే దొరికినప్పుడు వాళ్ళు ఎటువంటి అనుష్ఠానాలు చేస్తే లేదా ఎటువంటి దినచర్య పెట్టుకుంటే ఆ దొరికిన కొద్దిపాటి సమయాన్ని వాళ్ళు సార్థకపరచుకోగలుగుతారు. ఇప్పుడు భాగవతంలో పరీక్షిత్ అంటాడు, పరీక్షిత్తుకి శాపం వస్తుంది. ఏమిటి, నీకు 7 రోజుల్లో మరణం అని శాపం ఇచ్చారు పరీక్షిత్తుకి. అప్పుడు పరీక్షిత్ అంటాడు, అయ్యో నాకు 7 రోజుల్లో మరణం, ఇంకా నాకు సమయం లేదు అని అంటాడు. అప్పుడు శుక మహర్షి అంటాడు, 7 రోజులు మాత్రమే ఉంది, 7 రోజులు మాత్రమే ఉంది అని నువ్వు అంటున్నావు, కానీ 7 రోజులు ఉంది నీకు సమయం. చాలు. వెనకటి కాలంలో 7 ఘడియల్లోనే తరించినటువంటి వాడు చాలా మంది, తరించినటువంటి వ్యక్తి ఒకడు ఉండేవాడు. అలాంటిది వాడితో పోలిస్తే నీకున్నది 7 రోజులు సమయం ఉంది. కాబట్టి నీకు చాలా సమృద్ధిగా సమయం ఉన్నట్టే. అయితే ఏం చెయ్యాలి? ఈ ఉన్న కాస్త సమయంలో ఆ భగవత్ తత్వాన్ని నేను నీకు ఉపదేశిస్తాను, శ్రద్ధగా విను అని చెప్పారు ఆయన శుక మహర్షి. అప్పుడు పరీక్షిత్తు కూడా అలాగే శ్రద్ధగా ఆ 7 రోజుల్లో భగవత్ తత్వాన్ని శ్రవణం చేశాడు. ఒక సప్తాహంలో భగవత్ తత్వం మొత్తాన్ని ఆయన శ్రవణం చేశాడు. తద్వారా ఉత్తమమైనటువంటి గతిని, మోక్షాన్ని ఆయన పొందాడు అనేటటువంటి విషయాన్ని భాగవతంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ 7 రోజుల్లో పరీక్షిత్తు ఎలా శ్రవణం చేశాడు? చాలా శ్రద్ధగా శ్రవణం చేశాడు. ఏదో కాసేపు ఆయన పాపం శుక మహర్షి భగవతత్వం గురించి చెప్తుంటే కాసేపు వినేసి